నెల్లూరు సిటీ రూరల్ పరిధిలో ఉన్న బీసీ కాలేజీ హాస్టల్ మూసివేయడం దారుణమని బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలాజీ మండిపడ్డారు. నిరుపేద బీసీ విద్యార్థుల పొట్టగొడుతున్నారని ధ్వజమెత్తారు. బీసీ కాలేజీ హాస్టల్ లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. బీసీ వెల్ఫేర్ అధికారులు వెంటనే స్పందించి కాలేజీ హాస్టల్ వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సోమగోపాల్, లీలాకృష్ణ యాదవ్, కొనిదెల నాగేంద్ర, బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లేకపోతే ఏడే కూర్చొని ఏడే ఉంటాం మేమందరం కూడా. ఇంకా దానికి ఏంటంటే డిఫరెంట్ ఆన్సర్స్ వస్తున్నాయి. విక్రమ్ సార్ వాళ్ళు వచ్చున్నారు. 1 month అవుతుంది కాలేజ్ ఓపెన్ అయ్యి. నేను మోహన్ సార్ ఇక్కడికి రమ్మనండి. జిల్లా బీసీసీ అమ్మా అసలు నాకు మొత్తం సబ్జెక్ట్ తెలుసు. ఆ హాస్టల్ యూనివర్సిటీలో హాస్టల్ పెట్టుకుంటారో ఆ స్టూడెంట్స్కి అయితే మంచి చేసుకుంటారో దానికి మీరు ఇంకేదైనా చేయండి. బీసీ హాస్టల్ మాత్రం నెల్లూరు సిటీ రోజు 2 ఉండాలి. రేపు పొద్దున మేము జాయిన్ అవుతున్నాం మేడం, సరేనా? నా పేరు బుధవరపు బాలాజీ, భారత చైతన్య యువజన పార్టీ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు నెల్లూరు నగరంలో గల బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ని కలిసి నెల్లూరు నగరం రూరల్లో ఉండే బాలుర కాలేజీ పిల్లల హాస్టల్ను ఎవరికి చెప్పకుండానే మూసేసి పిల్లల గొంతును కోసే పరిస్థితులు తీసుకొస్తున్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ జిల్లా అధికారులు కానీ. జనాభాలో సగమైన మేము బీసీలము, మేము కట్టే ట్యాక్సులతో ఈ ప్రభుత్వం నడుపుతుంది. వీళ్ళకిచ్చే జీతాలు కూడా మా యొక్క కష్టం, మా యొక్క చెమట చుక్కలు, మా యొక్క రక్తపు చుక్కలు. కానీ మా పిల్లలు బీసీలు పేదలు చేరిన హాస్టల్ను కనీసం సమాచారం లేకుండా అర్ధాంతరంగా సంవత్సరం మధ్యలో చదువుకునే మధ్యలో మూసేసి వాళ్ళ యొక్క చదువుకి అర్ధాంతరంగా ముగింపు పలకటం ఇది ఈ ప్రభుత్వం యొక్క కఠినమైన వైఖరికి నిదర్శనం. అలాగే ఈ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఇంతమంది 3 కోట్ల మంది ఉంటే వాళ్ళకు సంబంధించినవి మాత్రమే ఈ ప్రభుత్వానికి గుర్తొస్తాయా? నెల్లూరు జిల్లాలో 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, అలాగే 2 మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. బీసీల పిల్లలకు సంబంధించిన ఇలాంటి సమస్య ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ నెల్లూరు జిల్లా యొక్క శాఖ రోడ్డెక్కితే తప్ప మీకు గుర్తురాదా? ఎలక్షన్ అప్పుడు మా ఇళ్ళకు వస్తారు, మా ఇళ్ళకు వచ్చి మా ఓట్లను అడిగి తీసుకుంటారు. కానీ ఈరోజు మా పిల్లలకి ఇంత కష్టం వస్తే ఈ రాజకీయ నాయకులకు తీరికే లేదు. కనీసం దాన్ని జిల్లా కలెక్టర్తో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ పిల్లలకు న్యాయం చేస్తామని ఇంతవరకు ఒక్క అధికారి కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ ఏమండి పేపర్లో కూడా స్టేట్మెంట్ లేదు. ఇలా పిల్లల్ని అర్ధాంతరంగా హాస్టల్ని ఎత్తేస్తే పేద పిల్లల యొక్క జీవితాలు అగమ్య గోచరంగా మారిపోయింది. అసలే రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయితో మా బీసీ పిల్లలకి అలవాటు చేసి మా జాతిని నిర్వీర్యం చేస్తుంటాయి ఈ రాజకీయ పార్టీలు. వీటిని ప్రక్షాళన చేసి మా యొక్క బీసీ బిడ్డలను కాపాడుకోటే మాకు ఒక యుద్ధం అయిపోతుంది. అలాంటిది మా పిల్లలు చదువుకునే హాస్టళ్ళు కూడా మధ్యలో ఆపేసి వాళ్ళకి అన్యాయం చేసి వాళ్ళ గొంతులు కోస్తున్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ జిల్లా కలెక్టర్ కానీ వెంటనే వీటి మీద కానీ స్పందించి చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఈ హాస్టళ్ల కోసం భారీ ఉద్యమం బోడే రామచంద్ర యాదవ్ గారి ఆదేశాల సూచనలో ఈ జిల్లాలో రోడ్డెక్కే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు పవన్, డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నాను. మాకు చెప్పా పెట్టకుండా హాస్టల్ మూసేశారు. ఇప్పుడు మేము ఎక్కడ ఉండే హాస్టల్స్ చదువుకోవాలి? మా అలా కనీసం 30-35 మంది దాకా ఉన్నారు. ఎక్కడ ఉండాలి? అందరూ ఇళ్ళ దగ్గర ఉన్నారు. మాకు పీజీ హాస్టల్లో కట్టుకున్నంత స్తోమత లేకపోతే బీసీ హాస్టల్లో కష్టపడి చదువుకుంటున్నాము. మనం చదవలేదు అది ఇది అని చెప్తున్నారంట. మేము కష్టపడి చదువుకున్నాము కాబట్టి హాస్టల్లో చదువుకున్నాం. మాకు హాస్టల్ మళ్ళీ తిరిగి ఇవ్వాలని కోరుకుంటున్నాం, ప్రారంభించాలని కోరుకుంటున్నాం. మా లాంటి 30 మంది విద్యార్థులు దాకా ఉన్నారు. అందరూ ఇళ్ళ దగ్గర ఉన్నారు. ఎవరు కాలేజీకి రాలేదు. కాలేజ్ ఓపెన్ అయ్యి కనీసం 1.5 నెల అవుతుంది. నా పేరు వెంకటేష్, బీసీ హాస్టల్ చదువుతున్నాము. ఓపెన్ చేసి కాలేజీ 1.5 month అవుతుంది. కానీ ఇంతవరకు హాస్టల్ ఓపెన్ చేయాలి. అడిగితే ఏం చెప్పట్లేదు సమాధానం. అసలు ఎందుకు మూసేశారు ఏంటో తెలియట్లే. అడుగుతుంటే మాకు తెలియదు తాళాలు తిరుక్కొని వచ్చి పిల్లకాయలు అందరూ వెళ్ళి ఇంటికి వెళ్ళారు. మళ్ళీ అందరూ కాల్ చేసి ఎప్పుడు హాస్టల్ ఓపెన్ చేస్తామంటే ఎవరు సమాధానం చెప్పట్లే. మాకు ప్రారంభించాలని కోరుకుంటున్నాం.
మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 04068334455.